రాల్వేకోడూరు నియోజకవర్గం వెంకటరెడ్డిపల్లిలో సిమెంట్ రోడ్డు భూమి పూజ కార్యక్రమంలో పాల్గొన్న ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే అరవి శ్రీధర్ చేతుల మీదుగా వెంకటరెడ్డిపల్లిలో సిమెంట్ రోడ్డు పనులకు శ్రీకారం. రాచపల్లి ఆంజనేయులు స్వామి దేవస్థానం మరియు కోన మల్లలమ్మ తల్లి శివాలయం దేవస్థానంకు 8 కరెంటు పోల్లు, మినీ ట్రాన్స్ఫార్మర్, గ్రావెల్ రోడ్డు నిర్మాణం, 40 సంవత్సరాల నిరీక్షణ కార్యరూపం. రాల్వేకోడూరు మండలం వెంకటరెడ్డిపల్లి గ్రామంలో సిమెంట్ రోడ్డు నిర్మాణానికి భూమి పూజ కార్యక్రమం బుధవారం జరిగింది. కార్యక్రమంలో ప్రభుత్వ విప్ మరియు రాల్వేకోడూరు నియోజకవర్గ శాసనసభ్యులు అరవి శ్రీధర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. గ్రామ ప్రజల సౌకర్యార్థం సిమెంట్ రోడ్డు పనులు ప్రారంభమవ్వడం పట్ల స్థానికులు ఆనందం వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఎమ్మెల్యే అరవి శ్రీధర్, టీడీపీ పార్టీ ఇన్ఛార్జ్ మరియు కూడా చైర్మన్ ముక్క రూపానందరెడ్డి సారథ్యంలో ప్రజల దీర్ఘకాల స్వప్నం నెరవేరిందని వారు పేర్కొన్నారు. కార్యక్రమంలో గ్రామ పెద్దలు, పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. భూమి పూజ అనంతరం టెంకాయ కొట్టి అధికారికంగా రోడ్డు పనులను ప్రారంభించారు. సందర్భంగా ఎమ్మెల్యే అరవి శ్రీధర్ మాట్లాడుతూ ప్రజల అవసరాలను గుర్తించి అభివృద్ది పనులు వేగంగా పూర్తి చేయడమే మా ప్రభుత్వ లక్ష్యం. ప్రజలకు అవసరమైన మౌలిక వసతులు సమకూర్చడంతో పాటు వారి జీవితంలో అభివృద్ది జరిగేలా చూడటం మా కూటమి ప్రభుత్వ బాధ్యత అని అన్నారు. కార్యక్రమంలో ఎన్డీఏ కూటమి నేతలు, గ్రామస్తులు పాల్గొన్నారు.